ఒక అల్ల కేసీఆర్ సార్ పబ్లిక్లకు వచ్చి ఏడే తిప్పలుంటే ఆడికి పోయి అరుచుకుంటే దినాం సర్కార్ను నిలదీస్తే పతొక్క ముచ్చట మీద ప్రశ్నిస్తే మస్తుంటర్లే. కానీ ప్రధాన ప్రతిపక్షం లీడరు ఫామ్ హౌస్లో ఉండే బిందాస్గా అసెంబ్లీ బడ్జెట్ మీటింగ్ల కన్నా వస్తాడో సారు. ఇక అలా అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఒక్కనాడే జనం బాట పట్టినాయి. ఖమ్మం భూదాన్ భూముల కాడికి రామన్న వచ్చిండు. ఇది గవర్నమెంట్ భూమి అని కచ్చి నిండ్లు రేకు నిండ్ల నువ్వు మొన్న గులగొట్టిండ్రు కదా ఆఫీసర్లు. అగో వాళ్ళకి ధైర్యం చెప్తానికి వచ్చిండు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సారు. మంత్రులు తప్పు చేయకపోతే వాళ్ళు ఎందుకు రావట్లేదు ఇక్కడికి? డిప్యూటీ సీఎం పొంగులేటి తుమ్మల రావాలి కదా, వచ్చి మీతో మాట్లాడాలి కదా. మీకు అన్ని కాయిదాలు ఉన్నాయి, కోర్టుకు పోదాం. కోర్టు కూడా మీరు రూపాయి ఖర్చు పెట్టుకునే పనిలా మేము పార్టీ తరఫున మేము కొట్లాడతాం, మీకు మేము అండగా. అయితే మంత్రి పొంగులేటి సారు గిట్లా భరోసా ఇచ్చిండు ఇండ్లు పోయిన వాళ్ళకు. నిరుపేదలు అక్కడ నివసిస్తున్నారో, ఇళ్ల స్థలాలు కానీ ఇతరత్ర బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తగు న్యాయం ఆ శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో 100% చేస్తాం. ఇది హైదరాబాద్ బాపుఘట్ కాడ గాంధీ సరోవర్ కట్టాలని సర్కార్ డిసైడ్ చేస్తే దానికోసం కొన్ని ఇండ్లు అపార్ట్మెంట్ పోతుంది. లేలే కులగొట్టద్దని కొట్లాడుతున్న వాళ్ళకి సపోర్ట్ చేస్తానికి వచ్చిండు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సారు. కానీ గాంధీ బొమ్మ కోసం మా ఇల్లు కూలగొడతా అంటే మీ ఊరుకునేది లేదు. పిల్లలకు ఫీ రీఎంబర్స్మెంట్ డబ్బులు లేవు, గానీ ఈ పార్క్ కోసం మాత్రం 4,000 కోట్ల రూపాయలు తీసుకుంటారు. ఖమ్మం లట్లా హైదరాబాద్ ఇట్లా కొట్లాడుతున్నాయి ప్రతిపక్షాలు.